బెల్లం అట్టు కోసం మనం ఇప్పుడు బెల్లాన్ని తురుము పట్టుకొని ఒక కప్పు వరకు తీసుకుందాం. ఒక పాత్ర తీసుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని ఆ పాత్రలో వేసుకుందాం. మనం ఇప్పుడు ఏ గిన్నెతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే గిన్నెలో 2 గిన్నెల వరకు నీళ్ళు పోసుకుందాం. చిన్న గిన్నె అండి అది. ఆ గిన్నెతో నీళ్ళు పోసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఈ బెల్లం ఎందుకు నీళ్ళు పోస్తున్నానంటే బెల్లంలో చెత్త, రాళ్ళు, చిన్న చిన్న కర్రపేళ్ళు అవన్నీ వస్తాయి. అవన్నీ కరిగితే పోతాయి అనేసి. దాన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కరిగించుకుందాం. ఈ కరిగించుకున్న బెల్లాన్ని టీ జాలీలో వడకట్టుకొని తీసుకుందాం. ఆ చెత్త అంతా పోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బెల్లం పానకంలో ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మనం గోధుమ పిండిని వేసుకుందాం. ఈ గోధుమ పిండి వేసిన మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకుందాం. అది ఎలా అంటే దోస బ్యాటర్లా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వస్తుంది. దీన్ని అట్టులాగా పెంక మీద వేసుకుందాం. పెంక మీద వేసుకొని అటు ఇటుగా దోరగా కాల్చుకున్నామంటే మన బెల్లం అట్టు రెడీ అవుతుంది.